అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంత్రవాది మహేశ్వర్ గారు రచించిన నాతో వస్తావా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుశీల వాలకుర్చీలో కూర్చుండిపోయింది. ఆ సాయంత్రం స్నానం చేశాక అలసట కాస్త తీరినట్టు అనిపించింది. పెళ్లైన జంట ఈ పాటికి రిజర్వ్ చేయించుకున్న కూపేలో సెటిల్ అయి ఉంటారు. కొడుకు కోడల్ని తీసుకుని ఆయన స్టేషన్కు వెళ్లారు సాగనంపడానికి. ఆయన వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఈ పెళ్లి కోసమే వచ్చారు సెలవు తీసుకొని. ఒక్కగానొక్క కొడుకు కిరణ్. తను పనిచేసే ముంబై వెళ్ళిపోయాడు కొత్త పెళ్లి కూతురుతో. వెళ్లే ముందు కిరణ్ గుమ్మం దగ్గర అమ్మను దగ్గరకు తీసుకున్నాడు. అమ్మా, తరచూ ఫోన్ చేస్తూనే ఉంటాము. శిల్ప నీ నుంచి చాలా నేర్చుకోవాలి. నీ అనుభవాలు అవి చాలా అవసరమవుతాయి. తెలుసా శిల్ప, అమ్మ ఎంత రుచిగా వంట చేస్తుందో, ఇల్లు ఎంత బాగా ఉంచుకుంటుందో. బయట రంగురంగుల పూల మొక్కలు అవి చూపిస్తూ. అమ్మ ఆల్రౌండరు. నేర్చుకోవటానికి ఏ మేనేజ్మెంట్ కోర్సులు లేవు. కొడుకన్న మాటలకు కొత్త పెళ్లి కూతురు శిల్ప కళ్ళు పెద్దవి చేస్తూ తల ఆడించింది. అంత పెద్ద ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. పెళ్లి తర్వాత ఏ ఇల్లైనా అంతే. మామగారు కుర్చీలో కూర్చొని ఏదో త్యాగరాజ కీర్తన హమ్ చేసుకుంటున్నారు. అక్కడ నిశ్శబ్దం ఎటో వెళ్ళిపోయింది. ఆయన పెద్దగా మాట్లాడరు. ఎప్పుడు ఏవో పుస్తకాలు చదువుకోవటం చేస్తూ ఉంటారు. భార్య పోయిన తర్వాత నుంచి ఆయనలో ఆయనగానే ఉంటున్నారు. పెళ్లి కోసం అలంకరించిన ఎలక్ట్రిక్ దీపాలు, అలంకరణ సామగ్రి ఒకటొకటిగా తొలగిస్తున్నారు వచ్చిన వాళ్ళు. హాల్లోంచి సుశీల తదేకంగా చూస్తోంది అంతా. 25 ఏళ్ల తర్వాత ఈ శుభకార్యం. తన భర్త రవీంద్రతో పెళ్లి తర్వాత. నూతన వధువుకు ఈ అలంకరణలు గుర్తుంటాయా? ఈ ఆర్భాటాలు అవి అంత అవసరమా? ఓ 20 ఏళ్ల అమ్మాయికి తొలి రాత్రి, హనీమూన్, ఆ దగ్గరతనం, దానిలోనే హాయి తప్ప ఏం గుర్తుంటుంది? సుశీల ఆలోచనలు ప్రవహిస్తూనే ఉన్నాయి. తన విషయం ఒకదాని తర్వాత మరొకటి పరిస్థితులకు తలవంచక తప్పలేదు. అయితే ఆ రాత్రి బాగా గుర్తు. కన్నెపిల్లగా తను ఊహించిన తొలి రాత్రి. సిగ్గుతో తొలికిసలాడే అందంతో రవీంద్రతో రహస్యంగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. దానికి రవీంద్ర, చూడు సుశీల, ఇవన్నీ మన ఆచార పద్ధతులు. కేవలం ఇవి మాత్రమే వివాహ బంధానికి వన్న తేగలవు. 2 హృదయాలు పెనవేసుకోవాలి. తొలిరేయి అంటే ఏదో భయపడాల్సిందేం లేదు. మృదువుగా ధైర్యం ఇచ్చాయి ఆ మాటలు. రవీంద్ర తెల్లని దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోయారో. దూరంగా జరగాలా? అతని స్పర్శ కోసం దగ్గరికి రావాలా? మనసు దగ్గరతనం కోరితే సిగ్గు వెనక్కి లాగుతోంది. ఓ చిన్న సందిగ్ధం, తెరలాంటి సిగ్గు. సిగ్గును విడిచిపెట్టలేని ఆసక్తత. ఎప్పుడు ఇద్దరూ దగ్గరికొచ్చినా అదే పరిస్థితి. రవీంద్ర దగ్గరగా ఉన్నా తనలోని కోరికల్ని అణుచుకోవటం. సుశీ, ఓ రహస్యం. ఏమిటన్నట్లుంది ఆమె చూపు. నీ జడలోని మల్లెలు ఓ రహస్యం చెప్పాయి నాకు. ఏంటది? నన్ను దగ్గరికి వెళ్ళమని, వయసు మర్చిపోమ్మని. మనసుకు గిలిగింతలు పెట్టినట్లుగా అయింది. హాయిగాని అనిపించినా ఛీ అంది చిరునవ్వులు చిందిస్తూ. ఎవరూ ఆ మాటలు వినలేదు కదా అని తడుముకుంది. గబగబా తమ గదిలోకి వెళ్ళిపోయింది. లోపల ఎగిసిపడి తన భావోద్వేగాలను అణుచుకొని కాసేపటికి మామూలే బయటకొచ్చింది. ఈసారి రవీంద్ర వచ్చినప్పటి నుంచి దగ్గరతనంలోని ఆ హాయిని, అనుభూతిని పొందలేదు. 25 ఏళ్లు దాటిన వైవాహిక జీవితం. కలిసింది పెద్దగా లేదు. రాత్రివేళలో మంచం మీద 2 శరీరాలు పక్కపక్కన, అంతే. సుశీల, భోజనం టైం అయిందమ్మా. మామగారు టైం ఫాలో అవుతారు. ఆ మాటలకు వాలకుర్చీలోంచి లేచి ముందు గేటు వైపు చూసి లోపలికొచ్చింది. రవీంద్ర ఇంకా రాలేదు అనుకుంటూనే మామగారికి భోజనం వడ్డించింది. డైనింగ్ టేబుల్ దగ్గరే మరో కుర్చీలో తను కూర్చుంది. ఆయన భోజనం చేసేంతవరకు ఆయన మాట్లాడకుండా తినడంలో పడిపోయారు. టేబుల్ క్లీన్ చేస్తుండగా ఆయనొచ్చిన అలికిడి. మామగారు ఇంకా అక్కడే ఉన్నారు. గిన్నెలపైన మూతలు పెడుతూ రవీంద్ర కేసి చూసింది. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ట్రైన్ రావడమే ఆలస్యమైంది. మామగారు మంచినీళ్లు తీసుకుని బీపీ టాబ్లెట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వంటగదిలోనే సుశీల తనను తాను ప్రశ్నించుకుంది. తన లోపల అసలు ఏం జరుగుతోంది? ఆయన తండ్రి ముందు తను గొంతు ఎలా విప్పాలి? ఆ విషయం ఎలా చెప్పాలి? తనకి తెలుసు రవీంద్రకి దగ్గర అవ్వలేకపోతున్నాను అని. ప్రతిసారి ఇలాగే.
ఈసారైనా అనుకుంటూనే వెళ్ళిపోతున్నాయి రోజులు, నెలలు, సంవత్సరాలు. అయినా తన దృష్టి పెట్టడం లేదు ఆ విషయం పైన. అసలు తనకి పెళ్ళయిందని, ఓ తోడుందనే విషయమే మసకబారిపోతుందా ఏమిటి? పెళ్ళైనా ఎందుకా వెళితే? గుండెని పిండేస్తున్న బాధ ఎందుకు భరించాలి? పరిష్కారం తెలిసినప్పుడు పట్టించుకోకుండా వదిలేయటం అవివేకం కాదా? ఇంకా ఉపేక్షించకూడదు. ఆ బాధ తీవ్రతను తను తట్టుకోలేదు. పడగ్గదిలోకి వచ్చింది పనులు ముగించుకొని. తనలోని ఆ మూగ బాధ తనకు అర్థమైంది. చాలా ఆలస్యంగా. అయినా అంత ఆలోచన ఎప్పుడు చేసింది కనుక? ఎప్పుడు ఏదో కారణం ఉంటూనే వచ్చింది. ఆ గది పక్కనున్న సిటౌట్లో కూర్చొని ఉన్నాడు రవీంద్ర. ఆకాశం ఏ మబ్బులు లేకుండా స్వచ్ఛంగా ఉంది. నక్షత్రాల మెలమెలలు, చల్లని గాలి, ఎదిగిన చెట్లు కొమ్మలు ఆడిస్తున్నాయి సున్నితంగా. సుశీల కుర్చీని అతనికి దగ్గరగా లాక్కొని కూర్చుంది. మూతల పడుతున్న అతని కళ్ళు ఒక్కసారిగా తెరుచుకునే ఉన్నాయి. అయితే ఆ కళ్లల్లోకి కళ్ళు పెట్టే శక్తి ఆమెకే లేదు. తెల్ల చీర, పైన అక్కడక్కడ గులాబీలు. ఎంతో అందంగా ఉంది సుశీల. ఒక విధమైన ఒత్తిడి. ఎందుకో చీర కొసను చేతివేలితో తిప్పుతోంది. రవీంద్ర ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు. రిలాక్స్ సుశీ అంటూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అసలు ఇలా ఏకాంతంగా ఇద్దరు ఎన్నిసార్లు కూర్చోవటం జరిగింది? ఇంతకాలం నుంచి సుశీల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఉద్యోగంలో ఉన్న తన స్నేహితులు ఇప్పటికీ ఆట పట్టిస్తూ ఉంటారు, పెళ్లైన బ్రహ్మచారి అని. సుశీల కుర్చీలో వెనక్కి జారబడింది. ఆమె చేతిలో అతని చెయ్యి. 48 ఏళ్ల వయసులో తను ఎలా స్పందించగలుగుతుంది? తొలి రోజుల్లోని ప్రేమపూరిత పిలుపులు, ముద్దొచ్చే మాటలు క్రమక్రమంగా దూరమై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయనక తప్పదు. అయితే మొదట్నుంచి ఆ ప్రశ్న మారలేదు. అదే అతను నాతో వస్తావా అని అడగటం. సుశీల ఒక పోలీస్ ఆఫీసర్ భార్య. రవీంద్ర నీతి నిజాయితీలకు, క్రమశిక్షణకు పెట్టింది పేరు. కర్తవ్య నిర్వహణ విషయంలో డిపార్ట్మెంట్లోనూ బయట కూడా అంతా మంచిగా చెప్పుకుంటారు. ఏ రాజకీయ ఒత్తిళ్లకు తల వంచలేదు. ఫలితంగా ట్రాన్స్ఫర్స్. ఎక్కడా పట్టుమని 2 ఏళ్లు కూడా స్థిరంగా ఉండలేకపోవడంతో సుశీల ఒకే చోట ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. విశాఖపట్నంలోనే అత్తమామలతో పిల్లాన్ని పెట్టుకుని ఉండిపోయింది. పెళ్లైన కొన్నేళ్లకు డాక్టర్ పట్టా కూడా చేతికొచ్చింది. అక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మొదట్లో చదువు, ఆ తర్వాత పిల్లవాడు, అత్తమామలు, రవీంద్ర ట్రాన్స్ఫరు. ఎడబాటు సుశీలను ఎంత బాధ పెట్టినా అత్తమామలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి, మానసిక బలాన్ని చేకూర్చాయి. ఒక్కగానొక్క కొడుకు దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తున్నా కోడలు కళ్ల ముందే తమని కంటికి రెప్పలా చూసుకుంటుందని ఆనందించారు. వాళ్లు పూర్తిగా సుశీల మీద ఆధారపడిపోయారు. ఇక్కడే ఉంటాను, ఈ వైజాగ్లో అని సుశీల నిర్ణయం తీసుకున్న రోజు అత్తమామల సంతోషానికి అవధుల్లేవు. కాని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సుశీల మనసు గురించి ఎవరూ ఆలోచించలేదు. ఆ ఒంటరితనంలోని బాధ, ఎడబాటులోని యాతన వారికి అక్కర్లేదు. పెళ్లైన వారు దూరంగా ఉండటం ఏమిటని అనుకోలేదు. రవీంద్ర కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదు ఆ విషయాన్ని. అయితే అది తను తీసుకున్న నిర్ణయానికి రవీంద్ర ఇచ్చిన గౌరవం అనుకోవాలా, మరో పరిష్కారం చూపలేని అతని అసక్తత అనుకుంది సుశీల చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు. వచ్చి వెళుతున్న ప్రతిసారి రవీంద్ర అనే మాట నాతో వస్తావా? తనకనిపించింది చాలాసార్లు. ఎందుకలా అడుగుతాడు రవీంద్ర? పరిస్థితులు తెలిసి ఆ మాట అంటున్నాడా, లేక ప్రేమ తనకే ఉందని తెలియచేయటానికా? సుశీల ఒకే చోట ఉండిపోవటం వల్ల పొందింది ఏమిటి? భద్రత, సమస్య లేని జీవితం అనుకోవాలా? నిజమే, సుశీల జీవిస్తోంది. రవీంద్రకి సెలవులు పెద్దగా ఉండవు. ఉన్నా ఎప్పుడు అత్యవసరంగా వెళ్లాల్సొస్తుందో తెలియని పరిస్థితి. అయినా పాపం ఏదోలా వీలు చూసుకొని కాదు, వీలు చేసుకుని వస్తూనే ఉన్నాడు. వచ్చి వెళుతున్న ప్రతిసారి అతను అడగటం మాత్రం మానడు, నాతో వస్తావా సుశీల అని. కాని ఒంటరిగా వెళ్ళిపోతాడు. బహుశా అతనికి తెలిసేమో అలానే వెళ్లాల్సొస్తోందని. పాకుతూనే పెరిగి పెద్దవాడే కొడుకు పెళ్లి చేసుకుని పెళ్లాంతో వెళ్ళిపోయాడు. చూడు శిల్ప, నీ స్థానం నా పక్కనే, ముందు కాదు వెనుక కాదు. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పు, నాతో పాటు వచ్చే, అంతే. కొడుకన్న మాటలు సుశీల చెవిన పడ్డాయి. కోడలి పిల్ల చెప్పినట్లు చేసి అతని చెయ్యి పట్టుకుని నడిచి వెళ్ళిపోయింది తమ గూడు కట్టుకోవటానికి.
భర్తకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగే శక్తి, ధైర్యం ఉండాలనిపించింది సుశీల. భర్త అన్ని సౌఖ్యాలు అమర్చగలిగితే భార్య ఉద్యోగంలో ఉన్నతి అంటూ ఆలోచించాలా? తిండి గురించి ఆలోచించుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రతిసారి తను ఏవో సాకులు వెతికినట్లు అనిపిస్తుంది. పిల్లవాడి పరీక్షలు, అత్తమామల్లో ఒకరికి అనారోగ్యం, ఎవరో ఒకరు. సుశీల హస్తవాసి మంచిదని నలుగురు చెప్పుకున్నప్పుడు, ప్రాక్టీసు పెరిగినప్పుడు, ఇలా ఎన్నో కారణాలు చెప్పి భర్తకి దూరంగా ఉంది. అలా కారణాలు చెప్పినప్పుడు లేని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడెందుకు వస్తోంది? బాగా చల్లగా ఉంది, లోపలికెళ్ళి పడుకుందాం అన్నాడు రవీంద్ర. పక్కన మంచు మీద భర్త నిద్రలోకి జారుకున్నాడు. తనకే కునుకు రానివ్వటం లేదు ఆలోచనలు. లేచింది. బీరువాలోని బ్యాంక్ పాస్బుక్, ఫిక్స్డ్ డిపాజిట్స్, స్థలం రిజిస్ట్రేషన్ కాగితాలు తీసి చూసింది. చాలానే కూడబెట్టింది. ఆర్థికపరమైన లోటు అన్నది లేదు. తన స్వశక్తితో ఇదంతా సాధించడానికి కోల్పోయిందేమిటి? భర్తతో పాటు తను వెళుతూ ఖాళీగా కూర్చోకుండా ఆ ప్రాక్టీస్ ఏదో అక్కడ చేసుకోవచ్చుగా. ఆ స్థిరత్వం ఉండదని నిజమే, కానీ ఒకటి కోల్పోయినప్పుడు మరొకటి దొరుకుతుంది జీవితంలో. కోల్పోయేదేమిటో, దాని విలువేమిటో ఆలోచించాలి. అదే విజ్ఞత. సుశీలకు ఒక సందేహం కలిగింది. భార్య భర్తకు దూరంగా ఉండొచ్చా ఇలా? భర్త అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండొచ్చా? వింత ఆలోచన. ఆడవాళ్లు సరే, మగవాళ్లు ఎవరితోనైనా సంబంధం? చిచి, ఏమిటి ఆలోచనలు? వయసులో ఉన్నన్నాళ్ళు ఈ ప్రశ్న ఉదయించలేదు. తన కొడుకు కూడా ఇదే జీవన విధానం అనుకుని ఉంటాడు. ఒకవేళ అలానే అనుకుని ఉంటే భార్యను ఉద్యోగం మానేసి ఎందుకు రమ్మంటాడు? కాబట్టి తండ్రి అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, అందులోని బాధను పసిగట్టుంటాడు నా కొడుకు. గతం మెదిలింది సుశీలకు. సుశీల, మా అమ్మ నాన్నలు వాళ్ల పనులు అవసరాలు వాళ్ళు చూసుకోగలరు. ఈసారైనా నువ్వు నాతో వస్తావా అన్నాడు రవీంద్ర. వాళ్ళు పెద్దవాళ్లు కదండి, కాబట్టి తేలిగ్గా అధైర్యపడిపోతారు. ఏ అవసరం ఎప్పుడొస్తుందో ఎవరు ఊహించగలరు? లేదు సుశీల, ఈ ఇల్లు మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిందే. బంధువర్గం, బోలెడంతమంది తెలిసిన వాళ్ళు దగ్గరలోనే ఉంటున్నారు. ఇక నీ అవసరం నిజమే అనుకోండి, ఆలోచిద్దాం అనేసింది. అప్పటికి ఆలోచనలో పడింది. నర్సింగ్ హోంకు వెళ్ళింది. డాక్టర్ సుహాసినితో ఆ మాటే అంది. ఆమె అభ్యంతరం ఏం చెప్పలేదు. పైగా కిరణ్కు ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ వచ్చింది. పెద్దవాళ్ళు ఆరోగ్యమూ బానే ఉంది. ఇప్పటిదాకా రవీంద్ర గారు ఒక్కరే అవస్థలు పడుతున్నారు. వెళ్లడమే బావుంటుంది అంది తను కూడా. అలా అనేసరికి తన నిర్ణయానికి బలం చేకూరింది. ఆలోచనలు పరిపరి విధాలా తచ్చాడాయి. ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. మీరు సెలవు పొడిగించకూడదు అంది. అతని నవ్వు ఆమెను ఎగతాళి చేసినట్లుగా అనిపించింది. సేవా దృక్పథంతో మెడిసిన్ చేసి ఒక స్థాయిలో నర్సింగ్ హోం నడుపుతున్న తరుణంలో అది వదిలిపెట్టి వెళ్లటానికి మనసు అంగీకరించలేదు. అలాగే ఇంటి బాధ్యతలు శారీరకంగా బలహీనపరుస్తున్నాయి. ఒక బలమైన ఒత్తిడికి గురవుతుంది. కెరీర్ పరంగా విజయం సాధించడానికి తన కోరికల్ని, సుఖ సంతోషాల్ని నష్టపోవాలా? పెళ్లైన తొలి రోజుల్లో భర్తతో కలిసి ఉండాలి. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, అతని కౌగిలిలో కరిగిపోవాలి, స్పర్శలో పులకించాలి అనే ఆరాటం. అవేవీ పరిపూర్ణంగా అనుభవించకుండానే కాలం పరిగెట్టేసింది, జీవితంలో అసంతృప్తిని మిగిల్చి. మొదట్లోనే డాక్టర్ సుహాసిని మాటలు విని ఉంటే ఇప్పుడు అనుకునే ఏం లాభం? ఎవరైనా ఏదైనా చెబుతుంటే మనం వింటాము, విని మన నిర్ణయం సరైనదా కాదా అని లెక్క వేసుకుంటాం. కానీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఎవరేం చెప్పినా ప్రయోజనం శూన్యం. సుశీల, ఏం సాధించాలన్నా కొన్నేళ్ల కృషి అవసరం. లక్ష్య సాధన అన్నది ఒక్క రోజులో రాదు. నువ్వు వైవాహిక జీవితంలో విలువైన యవ్వనాన్ని త్యాగం చేశావు. కెరీర్ వైజ్ ఓ నర్సింగ్ హోం ప్రారంభించి మంచి పేరు సంపాదించావు. ఆలోచించు అన్నారు కొందరు. సుశీల చాలా మంది చెప్పగా ఉంది. తమ కెరీర్ కోసం తమ భర్తలను పూర్తిగా ఏళ్లకు ఏళ్లు విడిచి దూరంగా ఉండేవాళ్లను, ఉండని వాళ్లను, వాళ్లలో సుఖంగా ఉన్నదెవరు అని ఆలోచనల్లో పడింది. ఇప్పటికీ రవీంద్ర మీద తనకెంతో ప్రేమ. అక్కడ అతని ఒంటరితనాన్ని, ఇక్కడ తన మానసిక సంఘర్షణను తలుచుకునేసరికి కళ్ల వెంట నీటి బిందువులు జారిపడ్డాయి. భర్తతో అతి దగ్గరగా గడిపిన అతి కొద్ది మధుర క్షణాలు మెదిలాయి. ఆ వెన్నెల రాత్రి ఒంటరిగా సుశీల. పక్కన ఖాళీ కుర్చీ. రవీంద్ర ఎప్పుడొచ్చినా కూర్చునే కుర్చీ.
కొడుకు కోడల్ని ఉద్యోగం మానేసి తనతో రమ్మని తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది. కోడలు సుఖపడుతుందనే ఈర్ష్య రవ్వంత కలిగినా ఆ నిర్ణయంలోని తెగింపు తనకి నచ్చింది. ఆ తెగింపే తన విషయంలో కరువైంది. నిజమే, ఇంటి బాధ్యతలే నిర్వహించాను. ఆ భర్తకు భార్యగా బాధ్యతను స్వీకరించలేదు. ఇది మాత్రం పెద్ద తప్పు. విశాఖలో ప్రాక్టీస్కు స్వస్తి పలుకుతున్న నిర్ణయం తీసుకుని ఆ బాధ్యతల్ని డాక్టర్ సుహాసినికి అప్పచెప్పింది. ముసలి మామగారు చాలా సంతోషించారు. ఏర్పాట్లలో సహాయపడ్డారు. తన అవసరాల కంటే తన కొడుకు రవీంద్ర అవసరాలు ముఖ్యం అన్నారు. నా విషయాలు చూసుకోవటానికి ఒక మనిషి ఉంటే సరిపోతుందమ్మా అన్నారు. అంతేకాదు, పుట్టి పెరిగిన ఊరు కదమ్మా, బోలెడంతమంది కావలసిన వాళ్ళున్నారు ఇక్కడ నాకు. ఈ నిర్ణయం నువ్వు ఏనాడో తీసుకోవాల్సింది అంటూ ఓ నింద వేశారు మామగారు. అవును, నిందే. కాని ఈ మాట తను నిర్ణయం తీసేసుకున్నాక ఆయన నోటి వెంట వచ్చింది. ఎంత తేలిగ్గా అనేశారు అనిపించింది. ఈ తండ్రేనా ఆనాడు కొడుకు ఒక్కడు వెళ్ళిపోతుంటే తోడుగా వెళ్లమనకుండా తమతో ఉండిపోయినందుకు ఎంతో ఆనందించాడు. వాళ్ల కళ్లల్లో మెరిసిన ఆనందాన్ని చూసి తను ఉండిపోయింది. అప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి ఇప్పటి ఈ నిర్ణయానికి సంతోషం చిత్రంగా ఉంది. నీకున్న అనుభవానికి ప్రతిభకు నువ్వు భర్తతో ఉంటూనే వైద్య సేవలు అందించొచ్చమ్మా. బోలెడన్ని మార్గాలుంటాయి. జీవితం అనేది మధుర క్షణాల్ని గుర్తు చేసుకోవటం కోసం కాదు, ఎప్పటికప్పుడు వాటిని పంచుకోవటం, జంటగా అనుభవించటం. అది సుఖవంతమైన జీవితం. మామగారు చెప్పుకుపోతున్నారు. వారం 10 రోజుల తర్వాత రవీంద్ర వచ్చాడు ప్రమోషన్ వార్తతో. తను సిద్ధంగా ఉంది. ఇక నుంచి నేను మీతో పాటే అని చెప్పడానికి. 25 వయసులోని యవ్వన ఛాయలు మదినిండా. గేటు బయట హోండా సిటీ సిద్ధంగా ఉంది సుదూర ప్రాంతాన్ని చేరుకోవటం కోసం. స్టీరింగ్ వీల్ వెనుక ఎస్పీ రవీంద్ర. అతని భుజాలపైన చేతులు ఆనిస్తూ తన తలను ఉంచింది సుశీల. నిర్మలమైన ఆకాశం కేసి చూసింది. ఎగురుతున్న జంట పక్షులు. సుశీ, హ్యాపీగా ఉందా? ఎప్పుడు లేనంత సంతోషం రవీంద్ర ముఖంలో. ఆ హ్యాపీనెస్ వైపు మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. జడలో మల్లెలా గుబాలింపు. ఇగ్నిషన్ కీతో కార్ స్టార్ట్ అయింది. ఇద్దరి ముఖాలపైన నవ్వులు పూస్తుండగా కారు వేగం పెరిగింది. చిత్రం ఏమిటంటే ఈసారి రవీంద్ర నాతో వస్తావా అని అడగలేదు. నేనే వెళ్తున్నాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.